నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్. మీ దారి మీది, మా దారి మాది. ప్రస్తుతం కల్వకుంట్ల కవిత వైఖరి చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఆమె కొంత దూరంగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవల కాలంలో జాగృతి ఆఫీస్ పెట్టడం కావచ్చు, ఆ తర్వాత పరిణామాలు చూసుకున్నట్లయితే కేసీఆర్ని పొగుడుతూనే బీఆర్ఎస్ పార్టీకి ఆమె దూరంగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక ఈరోజు కూడా బస్ పాస్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఒకవైపు బీఆర్ఎస్ నిరసన చేస్తుంటే, అదే స్థలంలో అదే రోజు అదే సమస్యకు సంబంధించి జాగృతి పేరుతోటి మరో నిరసన కార్యక్రమం చేపట్టారు. మరి బీఆర్ఎస్తో కలిసి చేయొచ్చు కదా అనేటువంటి ప్రశ్న ఈరోజు ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా రైజ్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది పార్టీలో అంతర్గతంగా? నిజంగానే కవిత మరో సరికొత్త పార్టీ పెట్టబోతున్నారనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగబోతోంది. మనతో పాటు కొంతమంది గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఒక్కసారి వారిని ఇంట్రడ్యూస్ చేసి డిబేట్లోకి వెళ్దాం. పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులు, వారితో పాటు శామ్యూల్ కార్తిక్ గారు కాంగ్రెస్ నాయకులు, రొయ్యూరు శేషసాయి గారు బీజేపీ నాయకులు, కె మస్తాన్ రావు గారు విశ్లేషకులు కూడా మరి కొద్దిసేపట్లో యాడ్ అవుతారు. ముందుగా శ్రీహరి గారితో ప్రారంభిద్దాం. శ్రీహరి గారు నమస్తే అండి. నమస్కారం. అంటే ఈ ప్రశ్న ఖచ్చితంగా ఈరోజు మరింత బలపడింది. ఎందుకంటే బస్ పాస్ ఛార్జీల పెంపు గురించి ప్రతిపక్షంగా మీరు ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. అది బాగానే ఉంది. కాకపోతే మీతో పాటే కవిత గారు కలిసి కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారి కూతురు, బీఆర్ఎస్లోనే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి అంశాలే. కాకపోతే జాగృతి పేరుతోటి అదే సమస్యకు సంబంధించి అదే స్థలంలో మరొక నిరసన కార్యక్రమం చేపట్టడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే మీరు ఇంకా చెప్పదలుచుకున్నారా? లేదు మేమంతా ఒక్కటే, జాగృతి కేవలం ఒక సపరేట్ వింగ్ మాత్రమే అని చెప్పదలుచుకున్నారా? లేకపోతే ఇంకా లేదు కవిత గారు వేరే పార్టీ పెట్టడానికి సిద్ధమై ఉన్నారు, దాంట్లో ఏ తప్పు ఉందని మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సమస్యకు, లేకపోతే ఈ పరిస్థితికి సంబంధించి? తెలంగాణ జాగృతి సంస్థ మొదటి నుంచి కూడా ఆమె ఒక ప్రజా సంఘంగా లాగానే దాన్ని నడుపుతున్నది. ఈరోజు కొత్తగా ఈ ఆర్టీసీ పెంపుకు వ్యతిరేకంగా నిరసనగా పెట్టినటువంటి కార్యక్రమం కోసం ఓపెన్ చేసిన బ్యానర్ కాదు. జాగృతి బ్యానర్ తో మొదటి నుంచి ఆమె ఒకవైపు బీఆర్ఎస్ యాక్టివిటీలో ఉంటుండే, అంటే నాడు టీఆర్ఎస్ లో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ ఆమె బ్యానరే, ఆమె పునాదే తెలంగాణ జాగృతి. ఒకటి. రెండవది, ఇలా విద్యార్థులు చేసినటువంటి పోరాటంలో కనుక ఆమె పోయి ఉంటే అప్పుడు ఇంకో తరహా వాదన వచ్చేది ఇలా సమాజంలో. ఏమని? విద్యార్థులకు సంబంధించినటువంటి బస్ పాస్ లో రేట్లు వేస్తే విద్యార్థులు వేసిన ధర్నాకాడికి ఈమె పోయి కూర్చున్నది. విద్యార్థుల ధర్నాలో విద్యార్థులు పాల్గొనాలి కానీ విద్యార్థి నాయకులు పాల్గొన్న దాంట్లోకి ఈమె నాయకురాలుగా ఈమె ఒక్కదట్లో పోతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆ విద్యార్థి విభాగానికి అనేక మంది నాయకులు ఉన్నారు, పార్టీ నుంచి కూడా విద్యార్థి విభాగానికి ఇన్ఛార్జీలు ఉన్నారు అనేది అంతా టెక్నికల్ విషయాలు కానీ నిర్మాణపరమైన విషయాలు కానీ వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని ఆమె జాగృతి నాయకురాలుగా కూడా ఖండించదలుచుకుంది. కాబట్టి దాంతో విడిగానే పాల్గొన్నది. దీంట్లో వేరే దారి అని కానీ వేరే పార్టీ పెడతాదని కానీ మేమైతే ఇప్పటికీ అనుకోవట్లేదు. నిజంగానే అట్లాంటిది ఏమన్నా కూడా టీఆర్ఎస్కి పెద్ద విషయం కాదండి. కేసీఆర్ గారికి హైకమాండ్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలే కేసీఆర్ గారికి హైకమాండ్. మిగతా జాతీయ పార్టీలకి మిగతా పార్టీలకు సంబంధించి వారికి హైకమాండ్లు వేరు ఉంటారు. కొందరికి ఢిల్లీలో ఉంటారు, కొందరికి ఇంకో ప్రాంతంలో ఉంటారు, హైకమాండ్ ఉంటారు. కానీ గౌరవ కేసీఆర్ గారికి నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించినాడైనా అది రూపం మారినా సారం బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒకటే. తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం, తెలంగాణ స్వయం పాలన సాధించుకోవడం, దీన్ని స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చేసుకోవడం అనే లక్ష్యమే వారికి. కాబట్టి ఇక్కడ వారికి వేరే వారితోని, మళ్ళీ చెప్తున్నాను, వారు బిడ్డ అయినా కొడుకు అయినా అల్లుడైనా ఇవన్నీ పెద్ద పట్టింపులు ఉన్నటువంటి నాయకుడు కాదు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలే హైకమాండ్. అట్లాంటి నిజంగానే వేరే దారి ఆమె చూసుకుంటే కూడా పెద్ద ఆశ్చర్యపోయో ఏదో జరిగిపోతుంది అనేటటువంటి భ్రమలు కానీ ఆ అనుమానాలు అపోహలు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఎవరికీ లేవు. శ్రీహరి గారు, కేసీఆర్ గారు విభాగంతో కలిసి చేయడం సరైనది కాదు. ఒకవేళ నిజంగానే ఆమె దారి ఆమె చూసుకున్నా టీఆర్ఎస్ కు పరగొడేం ఉండదు. ఓకే, వెరీ గుడ్. క్లియర్ గా చెప్తే డౌట్ ఏం లేదు. చాలా దృఢమైన నాయకుడు, క్రమశిక్షణ గల నాయకుడు, అత్యంత ప్రజాస్వామ్యమైన నాయకుడు. అవసరమైతే అట్లాంటి పరిస్థితి వస్తే చాలా కఠినంగా కూడా దృఢంగా కూడా వ్యవహరిస్తారు. ఓకే, అది తెలుసు, అది అందరికీ తెలుసు. కేసీఆర్ గారు అసలు ఏ విషయంలోనూ ఎక్కడా కూడా వెనక్కి తగ్గరు. అల్టిమేట్గా తెలంగాణ ప్రజల నిర్ణయమే ఆయన నిర్ణయంగా భావిస్తారనేది అందరికీ తెలుసు. కాకపోతే అంతర్గతంగా కుటుంబంలో పార్టీలో అటు ఇటు అయినప్పుడు ఆయన కూడా కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే పార్టీలో ఎవరో బయట వ్యక్తి
ఏదైనా పార్టీ నుంచి వెళ్ళిపోదామనో లేకపోతే ఇతర కార్యక్రమాలు చేసుకుంటే కేసీఆర్ నిజంగానే కేర్ చేయరు. ఆయన వ్యక్తిత్వం లేకపోతే ఆయన ఎంత స్ట్రాంగ్ మనిషి అందరికీ తెలిసిందే. కాకపోతే సొంత కూతురే లేకపోతే కొడుకు కూతురికి మధ్య ఏమైనా విభేదాలు ఉంటే ఆయన ఖచ్చితంగా కొంత శతమతం అవుతారు. ఒక తండ్రిగా, పార్టీ నాయకుడిగా ఇవన్నీ పక్కన పెడితే ఒక తండ్రిగా ఆయన కొంత డెఫినెట్గా అది ఉంటుంది. సరే, మరింత చర్చించే ముందు మస్తాన్ రావు గారు కూడా యాడ్ అయ్యారు. వెల్కమ్ మస్తాన్ రావు గారు. కాంగ్రెస్ నుంచి ఒకసారి వారితో మాట్లాడి తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను తప్పకుండా. ఎస్, కార్తిక్ గారు ఎలా చూస్తారండి? అంటే సరే, ఎలాగో ఈ డిబేట్ నిర్వహించాం కాబట్టి బస్ పాస్ ఛార్జీల అంశానికి సంబంధించి కూడా మీరు కొంత క్లారిటీ ఇస్తే బెటర్గా ఉంటుంది. ఒక విషయం ఇక్కడ, బస్ పాస్ ఛార్జీల విషయానికి సంబంధించి ఒక పక్క మహిళలకి పూర్తిగా ఉచితంగా వారికి కల్పిస్తూ ఈ విధంగా ఇతర ఛార్జీలు పెంచితే ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఆ భారాన్ని ఇక్కడ తగ్గించుకోవాలనే ఆలోచన మీకు ఏమైనా ఉందనేది మొదటి ప్రశ్న. అండ్ సెకండ్, డెఫినెట్గా మనం డిబేట్ ఏదైతే నిర్వహిస్తున్నామో కవిత బీఆర్ఎస్కు దూరంగా ఉంటుందా, సరికొత్త పార్టీ పెట్టబోతోంది అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. ఈ రోజు నిరసన కార్యక్రమంతో అది మరింత బలపడింది. ఎలా చూస్తారు రెండు అంశాలని? ఇప్పుడు బస్ పాస్లు పెంచడం అనేది పేదల ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మహిళలకు ఇస్తున్నటువంటి ఉచిత పథకం ఎట్లాగిస్తూనే ఉన్నాము. అయితే సహజంగా రోజు రోజుకు ప్రతిదీ కూడా రేటు పెరుగుతూనే ఉంది. అయితే గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విత్ ఇన్ ద 6 months ఆఫ్ పీరియడ్ అన్ని రేట్లు పెంచేసిన సందర్భంలో మేము దాదాపు ఇప్పుడు ఆల్మోస్ట్ 20 months అంటే ఇట్ ఆన్ యావరేజ్గా 2 సంవత్సరాల కాలం. 2 సంవత్సరాల కాలంలో ఇన్ ఆన్ యావరేజ్గా 20 రూపాయల ఛార్జ్ పెంచడం అనేది ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈ రోజు ఎన్ని రూపాయలు ఉందనేది మనము మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని చర్చించాల్సిన అవసరం లేదనుకుంటా. కాబట్టి ఏంటంటే మన దినచర్యలో భాగంగా అన్ని రేట్లు పెరిగిన విధంగానే అది కూడా పెరిగింది. సో ఇక్కడ పేద ప్రజలకు దారిద్ర్య రేఖకు దిగున ఉన్నటువంటి వాళ్ళకి కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఎక్కడ కూడా తప్పింది ఏం లేదు. అయితే ఇదేం పెద్ద చర్చ ఏం కాదు. అయితే ఈరోజు వీళ్ళిద్దరు కూడా వేరువేరుగా దీన్ని ధర్నా చేయడం అనేది ఇది ఒక పెద్ద వింత విషయం. అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పార్టీలో ఆధిపత్య పోరును వాళ్ళు పెద్ద నాయకులను నిరూపించుకోవడానికి ప్రజలను అయోమయంకి గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన నిందలేయాలని చూసే వీళ్ళ కుసంస్కారానికి నిజంగా తెలంగాణ సమాజం చూసి సిగ్గుపడుతుంది. అయ్యా, వీళ్ళ మాకు ప్రధాన ప్రతిపక్ష నాయకులు, వీళ్ళకి మించి ఇంకెవరికన్నా వేరే వాళ్ళకి ఇచ్చినా బాగుండు కదా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనే స్థాయికి ఈరోజు వాళ్ళు దిగజారిపోతున్నారు. అయితే ఈరోజు అన్నగారు మాట్లాడుకుంటూ కొడుకైనా బిడ్డైనా ఎవరినైనా సరే నేను ఉపేక్షించాను అని మాట్లాడుతున్నారు. మంచిదే అన్న, మీ మాట ప్రకారం మీ మాటకు నేను 100% నేను ఏకీభవిస్తున్నా. నిజంగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు అన్నట్లు, మీ నాయకుడు అన్నట్లు మీ బిడ్డను కొడుకును అందరిని ఒకేలాగా చూస్తాడంటే ఎందుకు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజయ్య గారిని ఏ కారణం చేత మీరు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు, అట్లాగే ఈటల రాజేంద్ర గారిని ఏ కారణాలు బట్టి మీరు పార్టీ నుంచి బర్తరఫ్ చేశారు, మరి అదే ఫార్ములా ఎందుకు కవిత గారి మీద అప్లై కాదంటే దానికి మాత్రం వీళ్ళు ఎవరు మాట్లాడారు. కాబట్టి ఏంటంటే ఈరోజు ఆ కుటుంబంలో తండ్రికి బిడ్డకు అన్నకు చెల్లెలకి వాళ్లకు బావకి మామకి బామర్దికి మరదలకి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకు ఉన్నటువంటి ఆధిపత్య పోరులో భాగంగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఇదేదో పెద్ద విషయము, మేమేదో ప్రజల కోసం పోరాడుతున్నామని వీళ్ళు చెప్పాలనుకుంటారు. కానీ నిజానికి ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ గ్రేటా జాగృతి గ్రేటా అని వాళ్ళు నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా అన్నగారు ఇంతకుముందు మాట్లాడుకుంటూ తను మొదటి నుంచి కూడా జాగృతిలోనే ఉన్నారు, బీఆర్ఎస్ తో కాదు జాగృతితోనే అన్ని చేసినారు అని. అంటే ఇప్పుడు మీరు చెప్పకనే చెప్పినారు కదా, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జాగృతి పార్టీ రెండు కూడా కలిసి అలయన్స్ లో పనిచేస్తున్నాయి. అంటే మేము ఎవరితో పొత్తులో లేమన్నటువంటి మాట ఇన్నాళ్ళు మీరు చెప్పిన మాట అబద్ధం అన్నట్లే కదా. కాబట్టి ఏంటంటే మీ ఆధిపత్యం కోసము రాష్ట్రంలో అనవసరమైనటువంటి అలజడులు క్రియేట్ చేసి ప్రజలను అయోమయానికి గురి చేసి పని చేస్తున్నటువంటి పోలీసులకు మీరు అనవసరమైనటువంటి పని ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్లాన్ మీరు ఏదైతే వేస్తున్నారో రేపొద్దున కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విచారణకు వచ్చే సమయానికి ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించాలన్న వీళ్ళ ఆలోచనకు ఇది మొదటి విత్తనము. దీనికి ఇది నాంది అని మాత్రమే చూడాల్సిన పరిస్థితులను మీరు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి
వీళ్ళ కుటుంబ పంచాయతీ వీళ్ళ ఆధిపత్య పోరేమని ఉంటే దయచేసి మీకు కాంగ్రెస్ పార్టీ గతంలో మీరు బతుకుతామంటే మీకు ఒక బీఆర్ఎస్ భవన్ కట్టుకోవడానికి స్థలం ఇచ్చింది మంచి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో. కాబట్టి ఇవి కాదని మీరు మళ్ళీ కోకాపేటలో కూడా ఇంకొక మైదానాన్ని తీసుకున్నారు, నల్గొండలో మంచి బంగ్లా కట్టుకున్నారు. కాబట్టి మీ పార్టీ అంతర్గత విషయాలు ఏమని ఉంటే దయచేసి మీరు అక్కడ మీ బలాబలాలు మీ బలగాలు మీ భుజబలం చూపిస్తారా కండబలం ఏదో చూసి అక్కడ చూపించండి, కానీ అనవసరంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఇక్కడ ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు కాబట్టి వాళ్ళ అంతర్గతమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా లేదు. కాకపోతే ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రజల నయోమయానికి గురి చేయొద్దు. రైట్, ఎస్. ఒక్కసారి మస్తానరావు గారితో మాట్లాడి బీజేపీ నాయకులతో మాట్లాడదాం. మస్తానరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి విజయ్ గారు. నమస్తే. ఎస్, అంటే క్లియర్ కట్గా చెప్తున్నారు బీఆర్ఎస్ నుంచి ఇన్ కేసు కవిత గారు పార్టీ నుంచి వెళ్ళిపోయినా కానీ అది పెద్ద విషయం ఏం కాదన్నట్లు తేల్చి చెప్పేస్తున్నారు వాళ్ళు. పరిణామాలు చూస్తున్నట్లయితే పరిణామాలు క్లియర్గా అర్థమవుతున్నాయి, బీఆర్ఎస్కి ఆమె కొంత దూరంగా ఉన్నారనేది. సరే, కేసీఆర్ గారు మళ్ళీ కలుపుకొని వెళ్తారా లేదా అనేది అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికైతే ఆమె పార్టీకి దూరంగా ఉన్నారు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దాంతోపాటుగా ఈరోజు మీరు గమనించినట్లయితే బస్ ఛార్జీల పెంపునకు సంబంధించి ఎక్కడైతే బీఆర్ఎస్ నిరసన చేపడుతోందో అదే ప్లేస్లో అదే సమస్యకు సంబంధించి అదే రోజు నిరసన చేపట్టడాన్ని అసలు ఏ విధంగా చూడాలి, ఏం జరుగుతోంది అంతర్గతంగా? గుడ్ ఈవినింగ్ అండి, ప్యానల్లో ఉన్న పెద్దలకు, కోర్సు వీక్షకులు మీకు కూడా. ఇక్కడ పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు, క్లియర్ కట్ సెపరేషన్ కనిపిస్తా ఉంది దానిలో. మొహమాటం ఏం లేదు. కవిత గారు వేరు కుంపటి పెట్టారంటానికి ఇవే కాదు, మొన్న ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా ఆమె బీఆర్ఎస్ భవన్ రాలేదు కదా. అవును, ఆమె తెలంగాణ జాగృతి కార్యాలయంలోనే బీఆర్ఎస్ పతాకం అక్కడ ఏం ఎగరలేదు. ఆమె తెలంగాణ జాగృతికి సంబంధించిన జెండాను ఆవిష్కరించుకున్నారు. సో ఇటీవల ఆమె చేస్తున్న ప్రకటనలు కానీ ఆమె వ్యవహార శైలి కానీ ఒక క్లియర్ కట్ పిక్చర్ ఇచ్చేస్తున్నాయి. ఆమె ఏ రోజైతే ఆ లేఖ లీక్ అయింది, ఆ లేఖ లీక్ వెనక ఎవరున్నారు, అసలు నాకు జైల్లో వచ్చి బీజేపీతో విలీనం ప్రతిపాదన చేసినప్పుడు తిరస్కరించాను అనేది ఎప్పుడైతే ఆ రోజు అవుట్ రైటెడ్ గా చెప్పిందో బయటకు వచ్చి, ఆ రోజు నుంచే దానికి సంబంధించిన రెప్లికేషన్స్ అన్ని వచ్చేసాయి. కేసీఆర్ గారు దాన్ని కొంత ఒక ఆయన ఉద్యమ పార్టీ నేతగా ఉన్నారు, ఒకసారి ముఖ్యమంత్రి చేశారు కాబట్టి దాన్ని ఏదో సరిదిద్దాలని ప్రయత్నించినప్పటికీ ఆమె వ్యవహార శైలి అందుకు భిన్నంగా ఉండడంతో ఆయన కూడా మిన్నకుండిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ గమనించవచ్చు. దానిలో ఎటువంటి సందేహాలు లేవు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన మిత్రులు ఎలా చెప్పినప్పటికీ కూడా పరక్ పడదా అంటే పరక్ పడదు, ఎందుకంటే వాళ్ళు వేరే స్టాండ్ తీసుకున్నారు. అందుకనే ఆమె ఎప్పుడైతే ఆ విధంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ దాన్ని కేటీఆర్ అనే వ్యక్తి నాయకత్వం కింద పనిచేయించాలనే ఒక భావనకు వచ్చారనేది ఆమె తెలుసుకుందో, ఆమె సొంత కుంపటి అంటే సొంత కుంపటి అనే అనకూడదు. ఎందుకంటే టీఆర్ఎస్ గతంలో ఉన్నప్పుడు తెలంగాణ జాగృతి కింద ఆమె బతుకమ్మకు సంబంధించి కానీ ఆ సాంస్కృతిక కార్యక్రమాలకి ఒక సాంస్కృతిక వేదికని తీసుకొచ్చి మహిళల్లో కానీ ఒక ఊపు తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది ఆ రోజు. సో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ప్రజల్లోకి వెళ్ళాలనే ఒక ధ్యేయం ఆమెలో కనపడతా ఉంది. అదే ఈ రోజు బస్ భవన్ అదే ఫస్ట్ ధర్నా అనమాట. యాక్చువల్గా కాళేశ్వరంకి సంబంధించి కూడా ఆ రోజు కూడా ఆమె తమ నిరసనను విడిగానే తెలియజేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా ఆమె ఆ లోపాయకారి ఒప్పందాలు ఏదైతే బీజేపీతో జరుగుతున్నాయని ఆమె బయట ప్రపంచానికి చెప్పిందో దానికి సంబంధించిన వాస్తవాలు తెలిస్తే కేటీఆర్ గారికి సంబంధించిన కొన్ని రహస్యాలు బయటపడతాయనేది కూడా ఆమె మాటల ద్వారా మనం వ్యక్తం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఎప్పటికీ మొన్న కూడా ఏముందంటే కేసీఆర్ నాయకత్వం కింద పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ కేటీఆర్ గౌరవిస్తానని చెప్పింది. అంటే కేటీఆర్ నాయకత్వంలో ఆమె పనిచేస్తానికి సిద్ధంగా లేదు, ఇది క్లియర్, దానిలో ఎటువంటి ఇది లేదు. అదే ఇప్పుడు బస్ భవన్ దగ్గర అక్కడి నుంచి బీనైపోయిందని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి క్లియర్ కట్ గా బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి వేరువేరుగా ఇక్కడి నుంచి పయనించబోతున్నాయనడానికి స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ కానీ ఇటు తెలంగాణ జాగృతి ఆమె నాయకురాలు కాబట్టి ఆమె కూర్చుంది. ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పాలి వాళ్ళు ఏంటి, ఆమె ఎందుకు కేసీఆర్ కుమార్తెగా ఉండి తెలంగాణ జాగృతి తరపున చేయటం ఏంటి, రెండు కుంపట్లు. అంటే ఓ పక్కన బస్ భవన్ కి సంబంధించి అది ఒక మంచి ఆపర్చునిటీ, విద్యార్థులకు సంబంధించి కానీ పౌరులకు సంబంధించి కానీ 3 సంవత్సరాలుగా ఛార్జీలు పెంచలేదు అని ఎంతగా చెబుతున్నప్పటికీ, ఆర్టీసీ నష్టాల్లో ఎంతగా ఉన్నప్పుడు జనరల్గా ఛార్జీలు పెంపుని కొంత
ప్రజలు కూడా దానికి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఒకవేళ ఎక్కువ పెంచితే తగ్గించాలని కానీ, లేదంటే దానికి సంబంధించి ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఏదైతే అధికారంలో లేని ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో అవన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తాయి. విద్యార్థులు కూడా దీనికి సపోర్ట్ వస్తారు. కాబట్టి ఇదే మంచి తరుణం అనేది ఆమె భావించినట్టుగా ఉంది. సో ఆమె యువతకి సంబంధించి అట్రాక్ట్ చేయాలనే దీంట్లో భాగంగానే ఈ బస్ భవన్ దగ్గర ఏదైతే ఆర్టీసీ ఛార్జీల పెంపు సంబంధించి ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఒక రకంగా అంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా పోల్చొచ్చు విజయ్ గారు. యాక్చువల్ గా మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏ విధమైన పోరాటాలు జరుగుతూ ఉన్నాయో, ఒక హిస్సా కుర్చీగా అంటారు. అంటే ఎప్పుడైనా కూడా అధికారం అనే దాని వచ్చినప్పుడు ఈ రెప్లికేషన్స్ బయటపడతాయి. అంతే కదా. అయితే ఏంటి ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనం అల్టిమేట్ గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఇవేవి బయటకు రావు. ఎందుకంటే ఆయన అల్టిమేట్ గా ఉంటారు, ఆయన అధినేతగా ఉంటారు. ఈరోజు పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఇటువంటివన్నీ కూడా బయటకు వస్తాయి. ఇంకో విషయం చాలా స్పష్టంగా ఈరోజు అర్థమైంది ఏంటంటే, ఇన్ కేస్ కవిత గారు పార్టీకి దగ్గరగా ఉండాలనుకున్నా, లేకపోతే కేసీఆర్ గారికి పూర్తిగా విధేయరాలుగా ఉండాలనుకున్నా కానీ ఈరోజు ఈ విధంగా మరొక నిరసన కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం లేదు. ఆమె బీఆర్ఎస్తో కలిసే నిరసన కార్యక్రమం చేపట్టేది, లేకపోతే జాగృతి బీఆర్ఎస్ కలిసి నిరసన కార్యక్రమం చేపట్టేది. పూర్తిగా డిఫరెంట్గా చేసేస్తున్నారు ఆమె. ఖచ్చితంగా అండి. ఇప్పుడు అదే అధికారం ఉన్నప్పుడు అన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే నేను ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అంటే కోరిక కూడా చెప్పచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు కావచ్చు, ఎంత అసంతృప్తులు ఉన్నా కూడా మోపిదేవి వెంకటరమణ గారు ఆయనతో కాబట్టి జైల్లో గడిపిన వాళ్ళు ఒకసారి అధికారం పోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే బలహీన పడినప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అవును. సో ఇప్పుడు కేసీఆర్ గారు ఆ విషయంలో బలహీన పడ్డారనేది భావించింది కాబట్టి అది కుటుంబ సభ్యుల్లో కూడా, ఎందుకంటే ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ప్రధాన నాయకులు వెళ్ళిపోయారు బీఆర్ఎస్ లో నుంచి, ఇవన్నీ చూస్తా ఉన్నాం. అయితే కుటుంబ సభ్యులు అండగా ఉంటారనుకుంటే కుటుంబ సభ్యుల్లో కూడా చీలికి వచ్చేసిన పరిస్థితి కూడా ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇది ఎందుకు దారి తీసిద్ది అంటే ఖచ్చితంగా ఈ రోజు జరిగిందే ప్రత్యక్ష ఉదాహరణగా ఉంటది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ స్పందించాలి. అంటే ఇంకా డైరెక్ట్ గా ప్రత్యక్షంగా బయటికి వీధి పోరాటాలకు దిగేసింది. ప్రజా సమస్యలకు సంబంధించి బీఆర్ఎస్ కాకుండా నాది వేరే కంపెనీ, నేను ఈ వేదిక మీద నుంచి ఈ వేదిక మీద నుంచే పోరాటం చేస్తాను. అక్కడ చూడండి మీరు, అక్కడ జెండా కానీ ఎక్కడా కూడా బీఆర్ఎస్ వాసనలు ఎక్కడా లేవు. ఆమె తెలంగాణ జాగృతి కండవాన వేసుకున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అంటే ఆమె ఆ వాసనలు కూడా ఇక్కడ లేకుండా తన కుంపటి ప్రత్యేకంగా ఉండాలనే నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా ఇక్కడ కనిపిస్తాం. రైట్. ఎస్, ఒకసారి మనం శేషసాయి గారితో మాట్లాడదాం. బీజేపీ పార్టీ నుంచి వారితో మాట్లాడి అసలు వారి పార్టీ తరపు నుంచి అసలు ఏ విధంగా చూస్తున్నారు ఈ సమస్య అనేది. ఎందుకంటే కవిత గారు ముందు కామెంట్స్ చేసినప్పుడు ఆమె ఒక వ్యాఖ్య చాలా బలంగా చేశారు. బీజేపీని కేసీఆర్ కావచ్చు, లేకపోతే పార్టీ కావచ్చు పెద్దగా ఖండించట్లేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదనేటువంటి విషయాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లట్లేదు అనేది ఆమె అభిప్రాయంగా ఆ రోజు లెటర్లో కూడా కనిపించింది. సో శేషసాయి గారు మీరు ఎలా చూస్తారండి? ప్రస్తుత పరిణామాలను గమనించినట్లయితే కవిత గారు పార్టీకి దూరంగా ఉంటున్నారు, జాగృతి పేరుతోటి సపరేట్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, నిరసనలు చేపడుతున్నారు, ప్రజా సమస్యలపైన ఆమె తన పందాలో పోరాడుతున్నారు. ఏంటి అసలు ఆ గ్యాప్ని ఎలా చూస్తారు? గ్యాప్ ఉందనుకోవాలా, లేకపోతే లేదనుకోవాలా, లేకపోతే పార్టీలో అంతా కలిసే ఇదంతా చేస్తున్నారనుకోవాలా, అటెన్షన్ సీకింగ్ కోసం ఆ విధంగా భావించే వాళ్ళు కూడా లేకపోలేదు. మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ అందరికీ నమస్కారం. శ్రీ యాదవ్ గారికి, షామిల్ గారికి, మస్తానరావు గారికి, అక్కడున్న వీక్షకులకి మీ అందరికి కూడా నమస్కారం. నమస్కారం అండి. యాక్చువల్లీ ఇది కల్వకుంట్ల కుటుంబానికి వాళ్ళ రాజధాని ఫామ్ హౌస్ కి సంబంధించిన విషయం తప్పితే ప్రజలకి సంబంధించిన విషయం ఏమాత్రం ప్రజలకి సంబంధించిన విషయం కాదు. అయిన కూడా ఇది కొత్త ఏమీ కాదు. ప్రతి ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు ఈ రకంగానే జనాల్లో అబ్బాస్ పాలవుతున్న దృశ్యం మనం సరదా చూస్తున్నాం. మన పక్క రాష్ట్రంలో మన జగన్ కుటుంబం కానీ, కర్ణాటకలో మరి జనతా లెస్ కుటుంబం కానీ, మన తమిళనాడులో డిఎంకే కుటుంబం కానీ, ఈ రకంగా వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా ఈ కుటుంబ పార్టీలు ఈ ఆధిపత్య పోరులో జనాల్లో బలహీనమవుతున్న దృశ్యం మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా మీరు ఇందాక చెప్పినట్టు కవిత గారు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నప్పుడు నాకు ఈ విషయం తెలిసింది, బీజేపీపై టీఆర్ఎస్ విషయం నాకు తెలిసింది అన్న విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు సమాధానం మరి ఫామ్ హౌస్ వాళ్ళే చెప్పాలి, ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళు చెప్పారు. అసలు ఎవరితో కలిశారు, ఎవరితో మాట్లాడారు, అసలు ఏం జరిగింది. ఈ రోజు కవిత వర్షం వచ్చింది కానీ ఆ విషయంలో ఎవరు కూడా దానికి సంబంధించి ఎవరు మాట్లాడట్లేదు. మాకు కూడా ఇటు పరిస్థితుల్లో టీఆర్ఎస్ తో
అదే బీఆర్ఎస్ విషయంలో కానీ మాకు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి సంబంధం ఉండదు, ఏ విధమైన ఉండదు. ఈ రకం ఒకసారి ఇంకా మీరు దూరంగా ఆలోచిస్తే ఇక్కడ కాంగ్రెస్ కానీ ఇక్కడ నివసిస్తున్న బీఆర్ఎస్ కానీ ఒకప్పుడు టీడీపీ కానీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. భారతీయ జనతా పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో వ్యవహారాలు జరగని విషయం. ఉద్యమంలో అందరూ కలిసి పాల్గొన్నాం తప్పితే మరే విషయంలో మాకు సంబంధం లేని విషయం. అదేవిధంగా ఈ రోజున విశ్లేషకులు ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారి నాయకత్వంలో నేను పనిచేయను అని చెప్పకనే ఆమె చెప్తూనే ఉంది. అదేవిధంగా మా నాయకుడు ఓన్లీ మా నాన్నగారే, మా తండ్రి గారే, కేసీఆర్ గారే నా నాయకులు అని ఆమె చెప్తూనే ఉంది. ఈ రకంగా వీళ్ళు వాళ్ళు కుటుంబ విషయంలో తీర్చుకోవాలి. ఈ రకంగా ఇంత ప్రవర్తనం జనాల్లో మన బలహీనం పలచబడుతున్నా కూడా మరి కేటీఆర్ గాని కేసీఆర్ గాని తండ్రి కొడుకులు గాని మరి కూతురు భవిష్యత్తు గురించి కానీ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలో పాపం వాళ్ళు ఇంకా చెప్పలేకపోతున్న దృశ్యం మనకి కనిపిస్తూనే ఉంది. ఇంతవరకు కూడా కవిత గారు కూడా ఈ చీటీలు ఈ ప్రేమ లేఖలు తండ్రికి రాసిన విషయంలో మరి ఆమె నాకు ఎప్పుడు రాస్తూనే ఉంటారంటారు. మరి జనం తండ్రి దగ్గరికి వెళ్ళి చేతికి ఇవ్వచ్చు, కొన్ని విషయాలు పక్కనే మా మ్యాన్ టు మ్యాన్ కలిసి కూడా మాట్లాడుకోవచ్చు. మరి అటువంటి సందర్భం లేకుండా లేఖ రాయటం, ఈ లేఖ కూడా మరి వాళ్ళ ఫామ్ హౌస్ లోనే ఇక్కడ లీక్ అయినట్టు విషయం బయట పెట్టిన విషయం వస్తుంది. ఇంతవరకు కూడా ఆ విషయం ప్రజలకి ఏ మాత్రం తెలియదు, ఏం జరుగుతున్న విషయం తెలియదు. ఇదే విధంగా రాజకీయ పార్టీలు తను పెట్టుతుందో అంటే తన ఇష్టం పెట్టే పరిస్థితులే ఉన్నట్టు తన పైన కనిపిస్తా ఉంది. ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ పైకి ఒక అభాండం వేసింది. నిజామాబాద్ లో నేను పార్టీ ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మరి కోటారి ఎవరో ఆమె చెప్పింది కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న మరి ఆ దెయ్యాల్లో రాక్షసులు ఎవరో నన్ను బలహీనపరిచారు, నన్ను ఓడించారని చెప్పింది. ఈ రకంగా మరి వర్కింగ్ ప్రెసిడెంట్ లో నేను పనిచేయను, మరి నన్ను చాలా నాకు శాతం రావట్లేదు, నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, దానికి సమానంగా నా షేర్ హక్కు పౌర హక్కు నాకు రావట్లేదు అనే విషయంలో ఆమె చాలా ఆక్రోశంగా చాలా ఆవేశంగా ఆమె ఉన్నారు. ఏమైనా కుటుంబం ఎప్పటికైనా ఈ కుటుంబ పార్టీల వ్యవహార తీరంతా మన భారతదేశంలో ఎక్కడ ఉందా ఈ రకంగానే ఉంటుంది. ఇది ఏమాత్రం ప్రజలపై వృద్ధి పడుతున్న ఒక పెద్ద అంశంగా తయారైంది. ఏదైనా కుటుంబం కలిసి దీని ఒక దారి మీదకి వచ్చి తెలంగాణలో మరి ప్రతిపక్ష పత్ర పొజిషన్ విషయంలో కూడా ఆ పాత్ర వైఫల్యం చెందిందని మరి కవిత గారే చెప్తా ఉన్నారు. ఆ రోజున కాళేశ్వరం విషయంలో నోటీస్ వస్తే ఎవరే మాట్లాడలేదు. మరి ఈ రకంగా మరి బీఆర్ఎస్ పనిచేయాలా, బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఏం పనిచేయట్లేదు, ఈ విషయంలో మరి మేమున్నాము అన్న విషయంలో నేనున్నాను అన్న విషయంలో ఆమె పోటీగా వస్తుంది. ఈ విషయంలో కూడా మరి జనాలు ఈరోజు చూసారు బస్సుపైన విషయంలో మరి వీరికి వాళ్ళు పోటీ చేయడం. ఇదే కనుక కొంచెం ముదిరితే మరి సామాన్య ప్రజలు కార్యకర్తలు కూడా కొట్టుకునే పరిస్థితి వస్తుంది. దీన్ని ఆపాల్సిన అవసరం వాళ్ళే ఆలోచించుకొని దీన్ని ఆపాలంటే తెలంగాణ సమాజానికి చాలా మంచిది. రైట్. ఎస్, బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడాలి. ఎందుకంటే అంటే ఒక విషయం శ్రీహరి గారు చెప్పండి మీరు చెప్పండి. దీన్ని ఒక రాజకీయ చర్చగా మాట్లాడుకోవడం మంచిది. వారు చెప్పినట్టుగా ఇది పెద్ద మొత్తం ప్రజల మీద సమాజం మీద దేశం మీద ప్రభావం పెట్టే అంశమే కాదు. ఏ రాజకీయ పార్టీలో అయినా సరే ఆశాభావాలు ఉండడం సహజం. అందులో కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆశపడడం అనేది పెద్ద నేరము కాదు. ఇంతకుముందు మా కాంగ్రెస్ మిత్రుడు చెప్పినట్టుగా దానికి కుసంస్కారము, సిగ్గు, అట్లాంటి సిగ్గు లేని పనులు ఇట్లాంటి పదాలు అవసరం లేదు. సహజంగా ఫస్ట్ కార్యక్రమాన్ని మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, బస్ పాసుల పెంపుని. కాబట్టి మా విద్యార్థి విభాగం ధర్నా చేసింది. దాని అంతవరకు మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సరే, ఆర్టీసీ దాన్ని నిలబెట్టడం కోసం ఏమేమి ప్రయత్నం చేసినాం, దాన్ని ఎట్లా చేసాం అనేది అది మరో సందర్భంలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది సందర్భం కాదనుకుంటున్నాం. కానీ ఆ బస్ పాసుల పెంపును మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ మిత్రుడు చెప్పినట్టుగా ఏదో బిలో పావర్టీ లైన్ అది ఏదో లెక్కలు చెప్పిన కానీ ఏ లెక్కలు వాళ్ళకి లేవు. వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు ఉచిత మహిళా దాంట్లో బిలో పావర్టీ లైన్ అని సపరేట్ కార్డులు ఇస్తున్నా, వాళ్ళు ఇస్తున్న ఏ స్కీమ్ లో బిలో పావర్టీ లైన్ స్కీమ్ ఉందా? అవన్నీ ఏం లేవు. అది కాదు చర్చ కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, మా మిత్రులు విశ్లేషకులు కానీ మా బీజేపీ మిత్రుడు చెప్పినట్టుగా కుటుంబాలలో ప్రాంతీయ పట్ల నేను ఆ పార్టీ నాయకుడిగా ఉన్నా కానీ నేను చెప్తున్నాను, సహజంగానే ఉంటాయి ఆశాభావాలు ఉంటారు, అవును శ్రీహరి గారు. కానీ దాన్ని మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మేమేం చెప్తున్నామంటే కేసీఆర్ గారు బలమైన నాయకులు. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం బొద్దింకనైనా ముద్దాడతానని బొంత పురుగునైనా ముద్దాడతానన్నాడు.
అట్లా అప్పుడు అలయన్సులు పెట్టుకున్నాం. ఇంత బీజేపీ అన్నగారు చెప్పినట్టుగా, మిత్రుడు చెప్పిన, సోదరుడు చెప్పినట్టుగా మేము అప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎవరితోనే పొత్తులు పెట్టుకున్నాం. కానీ రాష్ట్రం వచ్చాక మేము ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు, భవిష్యత్తు కూడా పెట్టుకోము. అది ప్రకటించినాం ఆల్రెడీ మా తెలంగాణ భవన్ వేదికగా. మొన్న కూడా రీసెంట్ గా కూడా ఈ కవిత గారి లేఖ, సరే ఆ లేఖ ఏమున్నా, ఈ లేఖ వెనకేముంది, దాని లీకేజ్లు, ఆ లీకేజ్లు ప్యాకేజ్ల జోలికి పోకుండా మేము రేపు భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉండవు అని కూడా మా తెలంగాణ భవన్ వేదికగా హరీష్ రావు గారు ప్రకటించి ఉన్నారు. రేపు కమిషన్ ముందు కేసీఆర్ గారు హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మొత్తం తెలంగాణ రాష్ట్ర సైనికులు అందామా, కార్యకర్తలు అందామా, ఈ మొత్తం సమాజం అంతా ఏకతాటి మీద ఉంది. కేసీఆర్ గారిని ఒక కుట్రపూరితంగానే ఇబ్బందుల పాలు చేయాలని ఆ బనకచెర్లకు సంబంధించి ప్రధానంగా చంద్రబాబుకు లేదా ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా ఏదైతే బనకచెర్లను అనుమతులు లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా, ఒక్క అనుమతి కూడా లేదు, కానీ అన్ని అనుమతులు కట్టినటువంటి కాళేశ్వరం మీదనేమో కపట నాటకాలు ఆడి కుట్రలు చేస్తున్నారు. ఏ అనుమతి లేని బనకచెర్లను చంద్రబాబు కడతా ఉంటే ఆ విషయాన్ని డైవర్షన్ చేయడానికి ఈ ఇప్పుడున్నటువంటి కమిషన్ మన కాళేశ్వరం మీద కమిషన్ వేసి దాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేమైతే దీన్ని కవిత గారి ఎపిసోడ్ ఏదైతే ఉందో పార్టీ శ్రేణులుగా ఇంతకుముందు చెప్తూ చెప్పారు రాజయ్య గారిని ఎట్లా బయటకు పంపించారండి. రాజయ్య గారు వారు మాతోటే ఉన్నారు, వారికి తెలుసో తెలుసో నాకు తెలియదు, కానీ రాజయ్య గారు ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు, మాతోటే ఉన్నారు, మా నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు. ఇవి పార్టీలలో భిన్నాభిప్రాయాల వాళ్ళు వెళ్ళిపోవడము, వేరే పార్టీలో వచ్చి చేరడం అనేది ఇది ఒక నిరంతర ప్రక్రియ. అట్లా కూడా బీజేపీ పార్టీలో ఉండి కూడా చాలా మంది యడ్యూరప్ప లాంటి వాళ్ళు బయట పోయి పార్టీ పెట్టుకున్నారు, మళ్ళా వచ్చారు. అట్లా గుజరాత్ లో కానీ, బీహార్ లో కానీ, కర్ణాటకలో కానీ పోతారు వస్తారు. నేను దాన్ని పట్టుకోవట్లేదు. ఎవరు ప్రజల పక్షాన నిలబడి ప్రజలలో ఎక్కువ విశ్వాసాన్ని చూరగొని, ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న వాళ్ళే సమాజంలో నిలబడతారు. మాకు ఆ విశ్వాసం ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా రానున్న రోజులలో కవిత ఎపిసోడ్ అనేది ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోషిస్తున్నటువంటి కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఫరక్ పడదు. కేసీఆర్ గారి నాయకత్వంలో దృఢంగా, బలంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. అందులో భాగమే మా విద్యార్థి విభాగం ఇవాళ ధర్నా చేసింది. రేపు భవిష్యత్తులో కూడా ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైనటువంటి ప్రతిపక్షంగా అన్ని కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్తాం. ఒక ప్రశ్న అండి, అంటే అవునన్నా కాదన్నా కవిత గారు అటు జాగృతి పెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ అయినప్పుడు కావచ్చు, కేసీఆర్ గారి కూతురుగా కావచ్చు, రాష్ట్రంలో ఆమె అంటూ కొంత ప్రభావం చూపించగలిగేటువంటి స్థాయిలో ఉన్నారు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినా లేకపోతే ఆ పార్టీలో ముఖ్య సభ్యురాలుగా కూడా. అటువంటిది ఒక కీలక నేతను బీఆర్ఎస్ పోగొట్టుకోవడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి, ఇన్ కేసు భవిష్యత్తులో ఆమె బయటకు వెళ్ళినట్లయితే. ఇవన్నీ పక్కన పెడితే కేసీఆర్ గారి సొంత కూతురే పార్టీలో ఉండకుండా ఇతర పార్టీ పెట్టినప్పుడు రేపు ప్రజలు బీఆర్ఎస్ ని ఏమాత్రం విశ్వసిస్తారనేది క్వశ్చన్ రాదంటారా? వస్తుంది. దానికోసమే చెప్తుంది, దానికి చెప్పడం కోసమే ఈ నేపథ్యం అంతా చెప్పాను మీకు. కేసీఆర్ గారు నాయకత్వంలో నరేంద్ర గారు వచ్చారు, ప్రజాప్రతినిధులకు సంబంధించి మొత్తం ఫోరం చైర్మన్ గా వారిని పెట్టారు, వారు వెళ్ళిపోయారు. విజయశాంతి గారు వచ్చారు, తర్వాత మొన్నడాక కేశవరావు గారు సెక్రటరీ జనరల్ అనే ఒక పోస్ట్, అంటే నంబర్ 2 పోస్ట్ ఒక రకంగా. అది ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంది, కానీ అంతకన్నా ముందు సెక్రటరీ జనరల్ అనే ఒక పోస్టు కేశవరావు కేకే గారు ఉన్నారు. అట్లా కేసీఆర్ గారి నాయకత్వం కింద పనిచేయడానికి ఎవరు వచ్చినా వారంతా కవిత గారు ఒకటే కాదు కదా, కుటుంబం వేరు, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు పదవులు ఇవ్వడం వేరు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి వేరు. కేసీఆర్ గారికి 13 మంది మేనల్లుళ్ళు అన్నా. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఉన్న హరీష్ రావు గారిని కాదని ఇంకా 12 మందిలో ఒక 7-8 మంది రోజు బజార్కి ఎక్కారు. మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ చాలా మంది మేనల్లు, కేసీఆర్ గారి మేనల్లు కూడా కేసీఆర్ గారి పార్టీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలలో చేరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. సొంత కేసీఆర్ గారి అన్న కూతురు అయినటువంటి రమ్యారావు గారు కూడా, ఒక అన్న కొడుకేమో వంశీ గారు కేసీఆర్ గారితో ఉన్నారు. ఇప్పుడు ఇంకో అన్న కూతురు అయినటువంటి రమ్యారావు గారు కూడా రోజు వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటారు. ఇవి ఉంటాయన్న సహజంగానే. వాళ్ళు ఆశించిన స్థాయి అధికారం దొరకనప్పుడు, ఆశించిన స్థాయి గౌరవం దక్కనప్పుడు ఇట్లాంటి భిన్నాభిప్రాయాలు వస్తాయి. కానీ కేసీఆర్ గారి నాయకత్వం మీద ప్రజలకు గురి ఉంది, కానీ కేసీఆర్ గారి బిడ్డనా, అన్న బిడ్డనా, అల్లుల్లా, మేనల్లుల్లా కాదు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి వారి అడుగులేసి వారితో నడిచిన వాళ్ళు మాత్రమే టీఆర్ఎస్ నాయకులుగా, బీఆర్ఎస్ నాయకులుగా కొనసాగుతారు. అట్లా కాకుండా విభేదించే వాళ్ళు ఎవరైనా గతంలో మీరు చూడండి, పార్టీ 20 ఏళ్ళుగా వచ్చిర్రు, పోయిర్రు, వస్తారు, పోతారు. విభేదించిన వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని విభేదించి ఉద్యమకారుల సమాఖ్య పెట్టిర్రు, జన సమితి వచ్చింది, రకరకాల పార్టీలు వచ్చినాయి. ఎన్ని ఇంటి పార్టీ అని వచ్చింది, ఎన్ని ఉనికిలో ఉన్నాయో, ఎన్ని పోయినాయో మీకు తెలుసు. నిజంగానే వారు విభేదించి పోదలుచుకుంటే మేము నమ్ముతున్నాము, వారు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోయో, టీఆర్ఎస్ నాయకత్వానికి వ్యతిరేకంగా పోయో,
టీఆర్ఎస్ కు నష్టం చేసేది ప్రజల్లో ఏముండదని మేము భావిస్తున్నాం. ఓకే, మరొక విషయం కూడా అండి, ప్రధానంగా కవిత గారి విషయం మనం గమనించినట్లయితే ఇన్ కేసు ఆమె ఏదైతే పదే పదే చెప్తున్నారో కేసీఆర్ గారి చుట్టూ దయాలున్నాయని, లేకపోతే నన్ను పార్టీకి దూరం చేయాలనేటువంటి కుట్ర జరుగుతోందని ఇండైరెక్ట్గా కూడా ఆమె చెప్పినటువంటి నేపథ్యం మనకు తెలియకపోలేదు. ఇక్కడ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు కేటీఆర్, సంతోష్ రావు. వీరిద్దరు కావాలనే కవితను పార్టీకి దూరం చేస్తున్నారు. కేవలం పార్టీకి మాత్రమే కాదు, కేసీఆర్ గారికి కూడా దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేది ఈరోజు జాగృతిలో కొంతమంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఏం చెప్తారు దానికి? నిజమే అన్న, ఇట్లా మాట్లాడేటోళ్ళు ఎవరైనా సరే విభేదించే వాళ్ళు మాట్లాడతారు. కేసీఆర్ గారి వ్యక్తిత్వం తెలిసిన వారికి, సంపూర్ణంగా కేసీఆర్ గారి వ్యక్తిత్వం తెలిసిన వారు ఎవరు కూడా గా సంతోష్ చెప్తాను, గా కేటీఆర్ అంటున్నారు, గుర్తుంచుకోండి. గా కేటీఆర్ చెప్తాను, హరీష్ రావు చెప్తాను, చాలా సార్లు కేటీఆర్ గారు కూడా వారు చెప్పిన ఇన్లేదని, వారు చెప్పిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదని అలిగి దూరం ఉన్న రోజులు చాలా ఉన్నాయి. ఇంటర్నల్ విషయాలు ఇప్పుడు మనము చర్చించవచ్చా వద్దా నాకు తెలియదు, కానీ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కూడా కొంతకాలం మంత్రి పదవి దూరంగా పెట్టారు రెండో విడత ప్రభుత్వం వచ్చినప్పుడు. అంటే కేసీఆర్ గారు చాలా దృఢంగా కఠినంగా ఉంటారు తప్ప ఎవరో చెప్తే వినే స్థాయి నాయకుడు కేసీఆర్ గారు కాదు అన్న. ఈ విషయంలో మాత్రం నేను స్పష్టంగా కేసీఆర్ గారి గురించి, మేము సిద్దిపేట ప్రాంతవాసిని, నేను చిన్న చూస్తా ఉన్నాను కాబట్టి కేసీఆర్ గారి గురించి తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు విశ్లేషకులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. కేసీఆర్ గారి వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరు, కేసీఆర్ ని ఎవరో ప్రభావితం చేస్తారు, అది కుటుంబ సభ్యులైనా నాయకులైనా ఇతరుల ప్రభావాన్ని పట్టి నిర్ణయాలు తీసుకునే నాయకుడు మాత్రం కేసీఆర్ గారు కాదు. కేసీఆర్ గారు చాలా దృఢమైన, బలమైన, మేధో సంపన్నుడు. సమయానుగుణంగా, కాలానుగుణంగా ప్రజలకు ఏది మేలో, ప్రజా సంక్షేమానికి ఏది ఉపయోగపడుతుందో, ప్రధానంగా తెలంగాణ సమాజానికి ఏది ఉపయోగపడుతుందో ఆ నిర్ణయం తీసుకుంటుంది తప్ప కుటుంబ సభ్యుల ఒత్తిళ్లకు, ఇతరుల ఒత్తిళ్లకు లొంగరు అనే మనస్తత్వం అని మాత్రం నేను చెప్పగలను. రైట్. ఎస్, కార్తిక్ గారు. సార్, అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నగారు మాట్లాడుతుంటే నాకు చిన్నప్పుడు స్కూల్లో మేము పిల్లలు మా మేనకోడళ్ళు మేనల్లుళ్ళు చిన్నపిల్లలు మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇక్కడ చర్చ అంత ఏంది, కవిత గారి విషయంలో ఏంటి విషయం అని అంటే కేసీఆర్ గారు దృఢ సంకల్పం ఉంటది, కేసీఆర్ గారి మనస్తత్వం ఇట్లుంటది, కార్తిక్ గారు ఒకటి క్లియర్ గా చెప్పారు, మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం అనేది మా స్థాయి, మధ్యలో మాట్లాడడం అనేది ఎవరు బడి పిల్లలు సరే నేను చెప్తాను ఒక విషయం పద్ధతిగానే కార్తిక్ విషయం మాట్లాడలే. మీరు మాట్లాడితే మా ఇంట్లో చిన్నపిల్లలు మాట్లాడినట్టు అనిపించిందని అన్న. నేను తప్పేమనలేదు మిమ్మల్ని. ఎందుకు అనిపిస్తుంది కవిత గారి గురించి సబ్జెక్టు, మీరు కవిత గారి గురించి చెప్పండి అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి వ్యక్తిత్వాన్ని చెప్తే మాకు తెలియదా? కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి వ్యక్తిత్వం ఎవరైనా అడిగిరా ప్రశ్న? ఇప్పుడు ఇక్కడ ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు? కవిత గారి గురించి మాట్లాడమన్నారు, అది మాట్లాడకుండా ప్రభావితం గారు వారికి ఉన్నతమైనటువంటి శిఖరాలు ఉన్నాయి, ఇవన్నీ ఎవరు అడిగిరు మిమ్మల్ని? మాకు అన్ని తెలుసా, ఉన్నత శిఖరాలు తెలుసు, అన్ని తెలుసు. అయితే కవిత గారికి ఇప్పుడు అక్కడ కావాల్సింది ఏంది? పౌర హక్కుల, పవర్ హక్కుల. ఒకవేళ పౌర హక్కులు అయితే మాత్రం వాళ్ళు ఒక పని చేయమండి, పౌర హక్కుల సమాజం ఉంది ఆడికి పోయి కొట్లాడమనండి. లేదు పవర్ హక్కులు కావాలంటే వాళ్ళ ఇంట్లో కొట్లాడుకోవాలి. అది కాకుండా వాళ్ళ ఇంటి పంచాయతీని బజార్లకు ఈడ్చి అదేదో తెలంగాణ సమాజపు సమస్య అన్నట్టుగా మొత్తం చిత్రీకరించి ఎవరిని తప్పుదారి పట్టించాలనుకుంటున్నారు? ఆల్రెడీ 9 సంవత్సరాలుగా వీళ్ళు యావత్ తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని కూడా తప్పుదో పట్టిస్తూనే ఉన్నారు. అయితే నేను నేరుగా సూటికి ఒక ప్రశ్న అడిగిన, ఎందుకు మా రాజయ్య మీద తీసుకున్నటువంటి చర్య ఈ రోజు కవిత గారి మీద తీసుకోలేదు? ఎందుకు మా ఈటల రాజేందర్ గారి మీద తీసుకున్న చర్య కవిత మీద తీసుకోవట్లేదు? అంటే దాని గురించి మాట్లాడకుండా కేటీఆర్ గారు అక్కడ ఉన్నారు, హరీష్ రావు గారు ఇక్కడ ఉన్నారు, మరి ప్రభావితం కారు కదా. ప్రభావితం కానప్పుడు వాళ్ళకొక నీతి ఎందుకు, వీళ్ళకొక నీతి ఎందుకు? సరే రాజయ్య గారు ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారన్న విషయాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ మీ క్యాబినెట్ల నుంచి బర్తరఫ్ ఎందుకు చేసినారు ఆ విషయాన్ని చెప్తారా మీరు? ఆ విషయాన్ని చెప్పకుండా ఎందుకు డైవర్ట్ చేస్తారు ఊకే విషయాలను? ఈ రోజు మీరు ధర్నా చేసిన విధానాన్ని ఎవరు తప్పనలేదు, కానీ మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కేవలం ఏంటి, రేపొద్దున ఎన్నికలకు పోతే మనకు యువకులు కావాలి, విద్యార్థులు కావాలి. మనం ఈజీగా మోసం చేయగలిగింది ఎవరిని అంటే విద్యార్థులను, యువకుల్ని. కాబట్టి జాగృతికి ఇప్పుడు ఏంది, కార్యవర్గం కావాలి.
జాగృతికి ఏంది కార్యకర్తలు కావాలి. కాబట్టి ఈ కార్యకర్తలు కార్యవర్గం కోసము ఇదొక పెద్ద హైడ్రామా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా పక్కదారి పట్టిస్తూ కేవలం వార్తల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల కవిత గారు కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే వార్తల్లో నిలవాలి అన్నటువంటి వాళ్ళ మరి కుసంస్కారం అంటే ఇంతకుముందు అన్నగారు బాధపడ్డారు. మరి ఏం సంస్కారమో మరి వారే చెప్పాలి. కాబట్టి ఏంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ఎక్కడ కూడా ఒక్క సమస్యను కూడా మాట్లాడకుండా కల్వకుంట్ల కవిత గారి సాక్షాత్తు చంద్రశేఖరరావు గారి కూతురు మాటని వారే చెప్పారు, మా నాయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి, మా నాయన కూడా దయ్యాలనే నమ్ముతున్నాడు అని. ఈ కూతురే చెప్పిన తర్వాత అన్న కూతురు, అక్క కూతురు, తమ్ముని కూతురు, మేనల్లుండ్లు అన్న కూతుర్లు వాళ్ళందరూ రక్త మాంసాలు పంచుకొని పుట్టలేదు సార్. ఖాళీ కల్వకుంట్ల కవిత గారు మాత్రమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రక్త మాంసాలు పంచుకొని పునికి పుచ్చుకున్నారు. కాబట్టి కవిత గారు మాట్లాడడానికి లేకపోతే మా రమ్యారావు గారు మాట్లాడడానికో హరీష్ రావు గారు మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. అన్నకు తమ్మునికే విభేదాలు ఉన్నప్పుడు అన్న కూతుర్ల గురించి అన్న కొడుకుల గురించి ఎవరో మేనర్ల గురించి మాట్లాడుతున్నారు, మీరు ఎవరో దూర బంధువుల గురించి మాట్లాడుతున్నారు. మేము స్వయాన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రక్త మాంసాలు పంచుకొని పుట్టినటువంటి కవితక్క గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. కాబట్టి మీరు దయచేసి మీరు ఒకవేళ పార్టీ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఏమని పెడతారు? భారత జాగృతి అని బీజేపీ అని వచ్చేలాగా పెడతారా? బీఆర్ఎస్ పార్టీకి మిత్రులైనటువంటి బీజేపీ పార్టీ అని ప్రతిస్పందించేలాగా చెప్తారా? నేను ఒక మాట అడుగుతున్నా. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్ర సమితికి ఇచ్చినటువంటి టైటిల్ ఏంది? బీఆర్ఎస్ బిహెచ్ఆర్ఎస్ అని ఇచ్చింది. ఇది అఫీషియల్ రికార్డు. నేను మీకు కావాలంటే పంపిస్తా, చూసుకోండి. ఎక్కడ కూడా బీఆర్ఎస్ అని టైటిల్ ఇవ్వలేదు. సిఇఓ ఎక్కడ కూడా బీఆర్ఎస్ అని ఇవ్వలేదు, బిహెచ్ఆర్ఎస్ అని ఇచ్చింది. రేపొద్దున భారత సమితి అని పెడితే ఏమవుతుంది? భారత జాగృతి పార్టీ అని పెడితే బిహెచ్జేపీ అని ఇస్తుంది. కాబట్టి ఏంది, ఈ రోజు రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వం కింద పనిచేయడానికి కార్యవర్గం కానీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ శాసన మండలి సభ్యులు కానీ ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఒక రేస్ నడుస్తుంది. ఏంటి? పవర్ రేస్ నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దట్లో ఎవరో ఒకరు ప్రూవ్ చేసుకోవాలి. ఎవరైతే పై చేయి సాధిస్తారో వాళ్లకు బిహెచ్ఆర్ఎస్ పార్టీ యొక్క పార్టీ పగ్గాలు అప్పజెప్పడానికి ఇదొక కుట్ర జరుగుతుంది. రాష్ట్రంలో అనవసరంగా అశాంతిని నెలకొల్పి అనవసరమైన భావోద్వేగాలను మళ్ళీ రెచ్చగొట్టి తద్వారా రేపొద్దున ఏదైనా జరగరాంది జరిగితే దీన్ని బూచిగా చూపించి రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఎక్కడ లేదు. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ దారిద్ర్య రేఖకు దిగునని ఏమైనా కార్డు ఇచ్చారా అని అడుగుతున్నారు. కార్డు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. తెలంగాణలో ప్రజలందరూ విఘ్నులే. బస్ ఎక్కే వాళ్ళందరూ పేదవాళ్ళు అంటే కాదని అవునని మేమేం చెప్పం. కానీ అధిక సంఖ్యలో ఎక్కే వాళ్ళు పేదవాళ్ళే. అయితే ఎట్లాగో మహిళలకు ఫ్రీ బస్సే ఉంది కదా, ఇంకా మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? కాబట్టి ఏంటంటే కార్డు ఇచ్చారా అని అన్ని ఏంటంటే అన్లాజికల్, ఇక్కడ లాజిక్ లేకుండా ఏదో ఒక రకంగా ప్రజల్ని తప్పుదో పట్టించి ప్రజలను అయోమయానికి గురి చేసి గతంలో జరిగినటువంటి అనేక సందర్భాల్లో ఎట్లయితే రాజకీయ లబ్ధి పొందినారో అట్లా లబ్ధి పొందాలి. కల్వకుంట్ల కవిత గారే చెప్పినారు, లేక నేనే రాసిన అని. ఒక విషయం మీ వేదిక ద్వారా ఒక విషయం చెప్తాను. చెప్పండి. అధినాయకత్వం తీసుకునే నిర్ణయాలకు కింద ఉన్నటువంటి నాయకత్వానికి లేదంటే అధికార ప్రతినిధులకు కానీ కార్యకర్తలకు కానీ వీళ్ళకి కానీ ఎటువంటి సమాచారం ఉండదు. ఎందుకంటే గతంలో కవిత గారు లేఖ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా అన్ని వేదికలపైన అసలు ఆ లేఖ మా అక్కనే రాయలేదు, మా అక్క సంతకమే కాదు అని అన్నారు. సాయంత్రం తీరా ఫ్లైట్ దిగేసరికి మేడం ఏమన్నారు, లేక నేనే రాసిన అన్నారు. ఓ ఛానల్లో కూర్చొని ఏందక్క మరి నిన్న ఒక సభ్యురాలు అంటే బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలు ఏందమ్మా మరి నిన్న మీరు ఇట్లా చెప్పినారు, ఈ రోజు ఏంది ఇట్లా అయింది అని అంటే అది మేము చూసుకుంటాం అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేశారు. కాబట్టి ఏంది అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ బాగా నేర్చుకుంది. తాము చేసేదాన్ని వేరే వారి పైన ఆపాదించి తాము ఆ చలిమంటలు అరాచకీయపు చలిమంటల్లో చలిగాచుకోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు వచ్చినటువంటి అలవాటు ఏం కాదు. ఇది 2021 నుంచి ఉన్నటువంటి అలవాటే. కాకపోతే ఏంటంటే ప్రజలకు విషయాన్ని ప్రజలకు అర్థం చేసుకోవడానికి 9 సంవత్సరాల 6 నెలలు 8 నెలలు పట్టింది. కాబట్టి ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మీరు ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని గేట్లు ఎక్కినా ఇట్లా చేతులు పెట్టి టవల్ ఇట్లా వేసుకొని ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు
ఈరోజు మిమ్మల్ని నమ్మే ప్రసక్తిలో లేరు. ఈరోజు కవిత గారు ఏ పార్టీలో ఉన్నారు? మీ పార్టీలో ఉన్నారా? మరి మీ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ జెండా పట్టుకోలేదు? ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఫోటో లేదు అంటే ఇదంతా అవసరం లేని చర్చ, వారు మా పార్టీలోంచి వెళ్ళిపోయినా మాకేం పెద్ద ఫరక్ పడదని అంటారు. మీరు పడదని అంటే ఏంటి? తను ఎప్పుడు కూడా మీ నాయకత్వం కాదని మీరు అనుకుంటున్నారు కదా. కాబట్టి ఏంటంటే మీ లోపల ఉన్నటువంటి లుకలుకలు ఏమని ఉంటే దయచేసి మీ వేదిక పైన మీరే చూసుకోండి సార్. దీన్ని ఏదో ప్రజలకు ఏదో అయిపోతుంది, ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని చెప్పి ప్రజలను ఎందుకు డైవర్ట్ చేసి అధికారులను అందరినీ కూడా ఎందుకు బూచిగా వాళ్ళని ఎందుకు బదనాం చేస్తారు అన్నదే ప్రశ్న ఈడ. ఓకే ఓకే ఎస్ మస్తాన్ రావు గారు సార్, అంటే వారు క్లియర్గా చెప్తున్నారు పార్టీలో కవిత గారు ఉన్నా లేకపోయినా అసలు ఏం ఫరక పడదు అనేది వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు బీఆర్ఎస్ వైపు నుంచి. మరో అంశం చెప్పండి. ఇప్పుడు వారసత్వం అనేది ఎలా ఉంటుందంటే రేవణ్ణ కుమారస్వామి, అళగిరి స్టాలిన్, షర్మిల జగన్ గారు, ఇక వీళ్ళందరేమో వారసులుగా ఒకే కుటుంబం వాళ్ళకి సంబంధించిన సన్స్ అనేది ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారును లేడీ విషయానికి వస్తే షర్మిల గారు వచ్చారు. అదే విధంగా కేసీఆర్ గారు అక్కడ. మేనల్లుడిగా విషయానికి వస్తే ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే గారు ఉన్నారు. సో ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే ఏంటి యాక్చువల్ శివసేన కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉండేది అనేది అనుకున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు కుదించిన పరిస్థితి కూడా అక్కడ మనం గమనించచ్చు. మహారాష్ట్ర మీరు గమనిస్తే. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు మన బీఆర్ఎస్ మిత్రులు ఒక సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఈ కవిత గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఇంకొక జాగృతి అనేది పెట్టుకొని ధర్నా చేస్తే కేసీఆర్ గారు సస్పెండ్ చేయకుండా ఉంటారా? ఉండరు. ఖచ్చితంగా అది అది సంతాన వాత్సల్యం అనమాట. సంతాన వాత్సల్యం కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తా ఉన్నారు. ఆమె కరీంనగర్ లోనో నిజామాబాద్ లో నన్ను ఓడించారని చెప్పిన పార్టీలో ఈ రోజు కేటీఆర్ గారి కింద పనిచేయనని చెప్పినా ఏం చెప్పినా కూడా ఆయన మెదలకుండా ఉంటున్నారంటే వేరే వేరే నాయకుల్ని యాక్సెప్ట్ చేయరు. ఎట్లాగా రాజయ్య గారు లాగా అప్పుల్లో చేసినట్టు సస్పెండ్ చేస్తారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఉంటే ఒప్పుకోరు. ఎట్లాగా ఏంటంటే నేను ఇంకోటి ఏమంటానంటే అసలు బీఆర్ఎస్ కి సంబంధించి ఒక డిసిప్లిన్ గా ఉండాలి. మీరు తెలుగు తల్లిని విలీనం చేసుకున్నారు, నరేంద్ర గారి పార్టీని విలీనం చేసుకున్నారు, అనేక సంస్థలు కూడా ఆ రోజు తెలంగాణ కోసం ఉద్యమించి మీ తెలంగాణ రాష్ట్రంతో విలీనం అయ్యాయి. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇది మీ కుటుంబం గురించి కాదు. మీ కుటుంబం పరకపడదు అనుకుంటే ఎట్లా కుదిరిద్ది? అన్ని పార్టీలు కూడా ఆ రోజు కలిసి వచ్చినాయి. జయశంకర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి వచ్చారు ఆ రోజు. మరి అదే తెలంగాణ తల్లి, అదే తెలుగు తల్లి అన్న తెలంగాణ తల్లి. ఇప్పుడు వీటన్నిటిని అక్కడ గుర్తిస్తున్నారా? కేవలం కేటీఆర్ గారు, కవిత గారు ఏంటి మరి ఆ ఉద్యమం అప్పుడు చేసిన భాషలన్నీ ఏమైపోయాయి? ఉద్యమం అప్పుడు ప్రజలకు ఇచ్చిన కాన్సెప్ట్లన్నీ ఏమైపోయాయి? వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏమైపోయాయి? మీరు కుటుంబ పార్టీగా మార్చుకొని ఆమె పరకపడదని లేకపోతే ఈ పరకపడి ఏంటిది? మరి తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు మీరు? మీ పార్టీ వేరు, మిగతా పార్టీలు వేరు. మీరు ఉద్యమంలోంచి వచ్చిన పార్టీ, మిమ్మల్ని నమ్మారు, తెలంగాణ ప్రజలందరూ నమ్మారు, వేరే పార్టీతో నమ్మాయి, మీ పార్టీలో విలీనం చేశాయి, ఆ సంస్థలు కూడా మీతో కలిసి పనిచేశాయి. వాళ్ళకి ఏం సందేశం ఇస్తున్నారు మీరు? కేవలం ఇదంతా కుటుంబ పార్టీగానే చూసుకోవాలా? ఇది ఎలా కుదురుతుంది? ఇంకొకటి, కవిత గారు ఉన్నారు, ఇప్పుడు ఇంత డెలిబరేట్ గా వచ్చినప్పుడు ఆమె మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే కేవలం వాళ్ళ కుటుంబ పార్టీగా మాత్రమే దీన్ని చూస్తా ఉన్నారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. కేసీఆర్ గారు ఈ ప్రజలందరికీ కూడా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యతలో ఉన్నారు ఆయన. అసలు ఈ రోజుకి కూడా ఆమె కవిత గారు తనను ఓడిస్తానికి పలానా వాళ్ళు చేస్తే ఆయన దగ్గర అధికారం ఉంది కాబట్టి ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు. వాళ్ళ అమ్మాయి కాబట్టి ఆమె అలిగితి కాబట్టి అక్కడ సరి చేసుకున్నారు. అట్లాగా అదే ఏరియా నుంచి ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ ప్రోటోకాల్స్ అన్ని కూడా పాటించేశారు. అసలు ఆమె చేసిన ఎలిగేషన్స్ మీద యాక్షన్స్ ఎక్కడైనా ఉన్నాయా? మీ పార్టీలో ఎవరు అంతర్గత శత్రువులు? మీ పార్టీని ఎవరు వెనుపోటు పొడుస్తున్నారు అక్కడే ఉండి? మీరు ఎప్పుడైనా క్రమశిక్షణ కమిటీ ముందుగానే చేశారా? ఆమె లేవనెత్తిన అంశాలు ఎవరు? ఆ కేటీఆర్ గారి కింద పనిచేయనప్పుడు ఎందుకు పనిచేయని వచ్చి అడిగారా? అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి బీఆర్ఎస్ అనేది కొంత ఏదో దాస్తా ఉంది. ఇది ఆర్థిక పరమైన అంశాల కేసీఆర్ గారు ఎర్న్ చేసిన ఆస్తులకు సంబంధించి ఇక్కడ ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు మధ్య ఆస్తుల వివాదం కూడా వచ్చిందో అలాంటి వివాదాలు ఏమైనా ఉన్నాయా?
లేదంటే ఓన్లీ అధికారం కోసమే జరుగుతుందా, లేదా నాయకత్వ వారసత్వం కోసమే జరుగుతుందా? ఈ విషయాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరు ఉద్యమానికి సహకరించి మిమ్మల్ని 2 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు మీరు ఏదైనా కూడా పారదర్శకంగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వేరే పార్టీలు వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఇందిరాగాంధీ వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కూడా వేరే వేరే పెట్టుకున్నారు. సంజయ్ విచార్ మంచి పెట్టుకున్నాం కూడా కోడలు, అక్కడ కూడా వేరే ఉన్నాయి. అవన్నీ వేరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిని నమ్మారు. వాళ్ళకి మీరు చేస్తున్నది ఏంటి? వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటి? ఈ తెలంగాణ బంగారు తెలంగాణని సాధించేందుకు మీరు ఏం చేయబోతున్నారు? ఇవి కావాలి. హరీష్ రావు గారికి నాయకత్వం వస్తుందా, కవిత గారికి నాయకత్వం వస్తుందా, లేదా కేటీఆర్కి నాయకత్వం వస్తుందా? ఇవి కాదు. వీటి నుంచి మీరు తెలంగాణని బంగారు తెలంగాణ డెవలప్మెంట్ దిశగా ఏం తీసుకెళ్తారు? కాంగ్రెస్ పార్టీ ఓ పక్కన ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంటా ఉంది, బీజేపీ దూసుకొస్తా ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఇచ్చిన హామీలు గతంలో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదైతే దేశంలోనే తెలంగాణని మొదటి స్థానంలో నిలపాలనుకున్నారో వాటికి సంబంధించి మాట్లాడండి. మీ కుటుంబంలో గురించి ఆ పంచాయతీలు చేస్తున్నాక సరిపోతా ఉంది. ఇక్కడ ఇవన్నీ ప్రజలకు అక్కర్లేదండి. శేషసాయి గారు మీరేం చెప్తారని అంటే మా పార్టీ నుంచి కవిత గారు వెళ్ళిపోయినా మాకేం ఇబ్బంది లేదనే వ్యాఖ్య వారు చేసినప్పటికీ మస్తానరావు గారు అడుగుతున్నట్లుగా అంటే తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా కేసీఆర్ గారికి ఉంది అనేది వాస్తవం నిజానికి. ఎందుకంటే గతంలో అన్ని పార్టీలను ఉద్యమం కోసం లేకపోతే ఇతర అవసరాల నిమిత్తం పార్టీలో విలీనం చేసుకున్నటువంటి కేసీఆర్ గారు ఈ పార్టీలో ఇతరులు ఎవరైనా ఏ విధంగా జాగృతి పేరుతోట ఇతర పేరుతోట ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తే ఇదే విధంగా సహించేవారు నిజంగానే? ఏం చెప్తారు? సాయి గారు ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మస్తానరావు గారు విశ్లేషకులు చెప్పిన విషయం అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, అన్ని సహేతుకంగా ఉన్నాయి. అదేవిధంగా రోజు ఏ పార్టీ అయినా ఒక పార్టీలో వ్యక్తి వెళ్తే నాకేం కాదు అన్నది అది అహంకారం ద్వారానే అవుతుంది. తెలంగాణ సమాజం ఏం చేసినా ఒప్పుకుంటుంది, కానీ ఈ అహంకారంతో అగౌరవంగా మాట్లాడితే సహించదు. ఏ పార్టీ అయినా ఈ రోజున ఒక కవిత లాంటి కేసీఆర్ గారి అమ్మాయి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కూడా అంటే ఒకటి సమర్థించడం కాదు, కవిత గారు పాల్గొన్న తర్వాతనే కేటీఆర్ వచ్చారు. అది అమెరికాలో ఉన్నారు, ముందు కవిత గారే ఉన్నారు ఉద్యమం. అది 1 సంవత్సరం పెద్ద 2 సంవత్సరం పెద్ద ఆమె ఉన్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా ఆమె కూడా మీరు చెప్పినట్టు అందరూ చెప్పినట్టు మరి వాటా అడుగుతుందా, ఆమెకి రాజ్యసభ కావాలా, లేకపోతే తెలంగాణ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మహిళా వింగ్ ప్రెసిడెంట్ కావాలా, వైస్ ప్రెసిడెంట్ కావాలా, అది వాళ్ళు తెలుసుకోవాల్సిన ప్రజలకి సంబంధించిన విషయం కాదు ఇది. అదేవిధంగా సరే మీరు చెప్పిన మన బీఆర్ఎస్ ప్రతినిధి చెప్పారు, ఈ బీఆర్ఎస్ నాయకుల లోపల వాళ్ళు అనుకుంటున్నారు కేటీఆర్ గారు ఆయనంతా క్లాసు ఐటీ క్లాసు, మా కవిత అంతా బహుజనుల గురించి మంచి మాట్లాడుతున్నారు, ఆమె అంతా మాసు. కానీ తెలంగాణ సమాజంలో లాస్ అవుతున్న విషయం తెలుసుకుంటే మంచిది. ఈ రోజున ఈ చర్చ ద్వారా అందరూ కార్నర్ చేసేది బీఆర్ఎస్ నే కదా, ఉన్న మన నలుగురం కూడా ఏ కార్నర్ చేస్తున్నా మీ కుటుంబ పార్టీ అని ఏ పార్టీని చక్కదిద్దుకోవడం చెప్తున్నాం. ఈ విషయాన్ని వాళ్ళు సహేతంగా సద్విమర్శగా ఈ చర్చను కానీ విమర్శలు చూసుకుని సరిదిద్దుకుంటే వారికి మంచిది, పార్టీకి మంచిది. కాదు ఇదే భ్రమనే మేము ఉంటాం, రాజకీయాల్లో అంటుంటారు హత్యలు ఉండవు, అన్ని ఆత్మహత్యలే ఉంటాయి, హత్య ఎవరు చేయరు, మనం చేసే తప్పులే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ రకంగానే వెళ్తే మరి వారి పార్టీకే నష్టం జరుగుతుంది, అందుకంటే ఏం జరుగుతుంది ప్రతిపక్ష పార్టీలకే వాళ్ళందరికీ ఉపయోగం జరుగుతుంది. ఆ విషయం అర్థం చేసుకుంటే మంచిది. రైట్. ఫైనల్ గా శ్రీహరి గారు ఏం చెప్తారు? మస్తానరావు గారు చెప్పిన వాటికి లేకపోతే ఇటు శేషసాయి గారు చెప్పిన వాటికి నేను కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నాను. పార్టీలో ఇతరులు ఎవరైనా ఈ విధంగా జాగృతి పేరుతోట ఇతర పేరుతోట ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే ఖచ్చితంగా సహించే వాళ్ళు కాదు కదా. కేవలం కుటుంబ పార్టీ కాబట్టి, కేవలం సొంత కూతురు కాబట్టి మాత్రమే కదా సహిస్తున్నారు. ఇంకా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు త్వరలో. ఇప్పుడు మాకున్న సమాచారం అయితే త్వరలోనే ఒక నిర్ణయం వెలువడుతుంది. పూర్తి స్థాయి కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. ఏం ఫరక్ పడదు అంటే ఉద్దేశము పార్టీ నష్టపోదు, ఆమె నష్టపోతుంది. వ్యక్తిగతంగా బయటకు రావడం వల్ల ఇట్లా చేసుకోవడం వల్ల అయాచితంగా ఓ రకంగా ఆమె కూతురు కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి సహజంగా మనకు సమాజంలో కూడా సహజంగానే నాయకుల కొడుకులకి బిడ్డలకి ప్రాంతీయ పార్టీలలో వచ్చినప్పుడు ఆ గౌరవ మర్యాదలు ఉంటాయి. కానీ వారి నాయకత్వాన్ని విభేదించి పార్టీకే నష్టం తీసుకొచ్చే చర్యలు చేసినప్పుడు ఆ గౌరవ మర్యాదలే కాదు, ఎలాంటి శశబిషలు లేకుండా, అనుమానాలు లేవు, తావివ్వకుండా చర్యలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. ఆ కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడగా ఏదేదో మాట్లాడిండు, నేను ఆ చర్చ జోలికి పోదాం. మనం ఒక రాజకీయ చర్చకు వచ్చినప్పుడు నా అభిప్రాయము
మన వ్యక్తిగత దూషణలు కాకుండా విశ్లేషకుడు గారు చెప్పినట్టుగా మా బీజేపీ అన్న సోదరుడు చెప్పినట్టుగా ఏం పరగకూడదని కాదు, ఖచ్చితంగా ఉంటది, దాని మీద చర్యలు కూడా ఉంటాయి. మొత్తం పార్టీ యంత్రాంగంపై ఏదో జరిగిపోతున్న అలజడి ఏతుందో అంత అలజడి ఏమి ఉండదు ఇందులో. ఆమె ఆశకు మించి లేదా ఆమె స్థాయికి మించి ఏదైతే ఆశిస్తుందో అట్లాంటి ఆశలన్నీ అడియాసలే అవుతాయి. త్వరలోనే ఖచ్చితంగా పార్టీలో క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. కుటుంబ సభ్యులు అని చెప్పి మినాయింపులు ఏమి ఉండవు. అది చెప్పడానికే నేను చెప్పాను, కలిసి వచ్చిన కుటుంబ సభ్యుల్ని కలుపుకొని వచ్చాడు తప్ప నేను ఇంతకుముందు చెప్పిన ఉద్దేశము వేరే ఉద్దేశంతో చెప్పలేదు. 11 మంది అల్లుళ్ళు ఉంటే ఒక హరీష్ రావు మాత్రమే తన ప్రతి అడుగుజాడల్లో తన ఆలోచనని మనసును మెదిలి తన మనసును తెలుసుకొని పనిచేసింది కాబట్టి ఉనికిలో ఉన్నాడు. మిగతా వాళ్ళు ఎవరు లేరు. అట్లా కుటుంబ సభ్యులు మిగతా బంధువులకు సంబంధించి అట్లే ఉన్నారు. సేమ్ రేపు కూడా కవిత గారు కేసీఆర్ గారి నాయకత్వంలో కలిసి నడిస్తే మాత్రమే పార్టీలో ఉంటారు. లేదంటే ఖచ్చితంగా పార్టీ కానీ నాయకుడు కానీ కఠినంగా వ్యవహరిస్తారు. త్వరలోనే మేమైతే పార్టీ క్యాడర్ అంతా కూడా విశ్వసిస్తున్నాం. త్వరలోనే నిర్ణయాలు ఉంటాయని కూడా మేము భావిస్తున్నాము. ఆ మేరకు కఠినంగా ఉండడం అవసరం కూడా ఒక రాజకీయ పార్టీకి. ఒక క్రమశిక్షణ ఉండాలని కోరుకుంటున్నాం. ఇతరులైనా అందరికీ అదే వర్తిస్తుంది. రేపు కవిత గారు కూడా అదే వర్తించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఐ అప్రిషియేట్ మీ వ్యాఖ్యలు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను. ఫైనల్గా ఒక్కసారి మస్తానరావు గారు ఒకటే విషయం అంటే ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నష్టపోతుందా లేదా అనేది ఖచ్చితంగా తెర మీదకి వస్తుంది. ఏం చెప్తారు చెప్పేస్తే కంక్లూడ్ చేసేద్దాం సార్. ఇప్పుడు విజయ్ గారు ఖచ్చితంగా ఇది రజతోత్సవం జరుపుకొని ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ముట్టుకుంటూ ఉంటున్న తరుణంలో బీజేపీ మన శాసన మండలి ఎన్నికల్లో కూడా ఎస్కేపిజం యాక్చువల్గా మరి అది ఒప్పందంలో భాగంగానా లేకపోతే ఆమె చేసినట్టు నిజంగానే వాళ్ళు వదిలేశారా శాసన మండలి ఎన్నికలు పోటీ చేయకుండా మనకు తెలియదు. కానీ ఒక మంచి అవకాశం బీఆర్ఎస్ వైపు ఎదురు చూస్తున్న తరుణంలో అంటే బీజేపీకి ఎంత ఇప్పుడు అఫ్కోర్స్ వాళ్ళకి ఎంపీ స్థానాలు ఏమి రాకపోయినప్పుడు కూడా కేసీఆర్ గారి మీద అయితే ప్రజలకు కొంత కన్సర్న్ ఉంది. దానిని ఇప్పుడు ఈ జాగృతి ఇట్లా విభజించి ఆ పార్టీలో చీలికలు రావడం ద్వారా ఖచ్చితంగా రాబోయే కాలంలో బీజేపీ అధికారంలో రావడానికి మార్గం సుగమం చేస్తుందనడానికి ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు వచ్చిన మంచి అవకాశాన్ని వాళ్ళు జార విడుచుకుంటున్నారు, దానిలో అనుమానం ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శేషాయి గారు, మస్తానరావు గారు, శ్రీహరి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి కార్తిక్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం అంటే సమీప భవిష్యత్తులో ఏమవుతుంది ఏంటి అనేది. బీఆర్ఎస్ వైపు నుంచి అయితే చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు, అతి త్వరలోనే ఒక నిర్ణయం రాబోతోంది కవిత గారికి సంబంధించి లేకపోతే జాగృతికి సంబంధించి అని 4 సైడ్స్ వేదికగా వారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. చూద్దాం మరి ఆ విధంగానే జరగబోతోందా లేకపోతే పార్టీ మరింత సహనంతో ఉండబోతోందా లేకపోతే భవిష్యత్తులో కవిత గారిని కూడా కలుపుకొని పోయే విధంగా కేసీఆర్ గారు వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడేటువంటి అవకాశం ఉందా లేకపోతే చేసినటువంటి పరిణామాల నేపథ్యంలో శిక్షార్హురాలే అనేటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో చూడాల్సిందే. మరి కవిత గారి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేది కూడా జాగృతి అఫీషియల్గా చెప్తేనే మనకు తెలిసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV. Trapero, Arturo. Papi,